SR7 టీవీ న్యూస్. తెలంగాణ ఆశా వర్కర్ల యూనియన్ CITU ములుగు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బస్సు జాతా ప్రదర్శన బహిరంగ సభ. ఆశాలకు ఫిక్స్ వేతనం 18,000 రూపాయలు ఇచ్చేదాకా పోరాటం ఆగదు. ఆశాల యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు పి జయలక్ష్మి. ములుగు జిల్లా కేంద్రంలో తెలంగాణ ఆశా వర్కర్లు DLR ఫంక్షన్ హాల్ నుండి ప్రధాన రహదారి గుండా బోనాలు, బతుకమ్మలు, కోలాటం నృత్యాలతో ర్యాలీ చేసి కలెక్టరేట్ సెంటర్లో ఆర్ నీలాదేవి అధ్యక్షతన బహిరంగ సభ జరిగింది. అంతకుముందు బస్టాండ్ సెంటర్లోనే అంబేద్కర్ విగ్రహానికి రాష్ట్ర నాయకులు పూలమాల వేశారు. ఈ సభలో ఆశాలను ఉద్దేశించి ఆశా యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు పి జయలక్ష్మి మాట్లాడుతూ ANCల పేరుతో టార్గెట్లు పెట్టి పని చేయించడం, పనికి తగ్గ పారితోషికం అంటూ ఆశా కార్యకర్తలను వేధించడం, శ్రమ దోపిడీకి గురి చేయడం మానుకోవాలని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆశా వర్కర్లకు 18,000 ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలి. PF, ESI, ప్రమాద బీమా, రిటైర్మెంట్ బెనిఫిట్స్ అమలు చేయాలి. ఆశా వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. ఉపాధి, విద్య, వైద్యం, ప్రజలకు అందే మౌలిక వసతులపైన ప్రభుత్వాలు పెట్టే ఖర్చులు ప్రతి సంవత్సరం బడ్జెట్ తగ్గిస్తూ పోతున్నాయని, బడాబాబులకు లక్షల కోట్ల రూపాయలు రాయితీలు కల్పిస్తున్నారని విమర్శించారు. సంఘీభావంగా CPM జిల్లా కార్యదర్శి బీరెడ్డి సాంబశివ మాట్లాడారు. SFI రాష్ట్ర సహాయ కార్యదర్శి, దామెర కార్యదర్శులు MD దావూద్, రత్నం రాజేందర్, తుమ్మల వెంకటరెడ్డి, MD గఫూర్, గుండెబోయిన రవి, గౌడ్, ఉపేంద్ర, చారి, ప్రవీణ్, రవి, మంజుల, ప్రభావతి, సుధా, పూర్ణ తదితరులు పాల్గొన్నారు. రిపోర్టింగ్ SR7 టీవీ న్యూస్. రిపోర్టర్ తుర్సా చంటి.